హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రకంటీస్ కిచెన్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచిగా వంట చేసుకోవడం ఎలా అనే కాన్సెప్ట్తో మేము మీ ముందుకు వచ్చేసాము. సో ఈరోజు మనం చేసుకోబోయే స్నాక్ మిర్చి బజ్జీలు. సో ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసుకుందాం. గెట్ రెడీ. సో మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి శనగపిండి, పుదీనా, నువ్వులు, చింతపండు ఇలా నానబెట్టుకోవాలి, కొత్తిమీర, ఉప్పు, బేకింగ్ సోడా కొంచెం, జీలకర్ర, ఇంకా ఇలా నిగనిగలాడుతున్న మిరపకాయలు. ఇవి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సర్లో బాగా గ్రైండ్ చేయాలన్నమాట. సో గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులోకి పుదీనా వేసుకోవాలి. పుదీనా తర్వాత అలా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అండ్ చింతపండు, దాంట్లో మనం నానబెట్టాం కదా కొంచెం వాటర్, ఆ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అండ్ గ్రైండ్ చేసుకుంటూనే మనం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. అదే అంటే కొంచెం పేస్ట్ లాగా అవ్వడానికి. చూసారా, తర్వాత రిజల్ట్ వచ్చేసి ఇలా మెత్తగా మంచిగా పేస్టీ ఉంటుందన్నమాట. సో ఆ పేస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం మిరపకాయలు తీసుకొని ఈ మిరపకాయల్ని మధ్యలోకి ఇలా అలా చీల్చుకోవాలన్నమాట. సో ఇలా చీల్చుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని తీసుకొని ఈ మిరపకాయల్లో మధ్యలో కట్ చేసాం కదా, అందులో మంచిగా ఇప్పుడు చూపిస్తున్నాం కదా వీడియోలో, అలా పేర్చుకోవాలన్నమాట. నేను అప్పటి నుంచి పేస్ట్ అంటున్నాను, కానీ పేస్ట్ కాదండి, ఇది మసాలా అనుకోండి. ఈ మసాలాని ఈ మిరపకాయలో అలా మంచిగా పేర్చుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం కడాయిలో, సో అలా మనం మిరపకాయలు పక్కన పెట్టిన తర్వాత మనకు ఆల్రెడీ శనగపిండి పక్కకు తీసుకున్నాం కదా, ఆ శనగపిండిలో అలా ఉప్పు వేసుకొని అండ్ 2 చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ ఎలా ఉండాలంటే అది మొత్తం ఉండలు లేకుండా మంచి క్రీమీ పేస్టీగా ఉండాలన్నమాట. ఇలా ఇప్పుడు కడాయిలో మనం ఇంత నూనె పోసుకొని అంటే ఫ్రై చేయాలి కదా. సో ఇంత నూనె పోసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ ఉంది కదా, అందులో ఈ మిరపకాయలు ఇలా ముంచి అలా మెల్లిగా తీసి ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ ముందే వేడి చేసుకోవాలి, అంటే ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇలా మళ్ళీ అన్ని మిరపకాయలు ఒక 4, 5 or 6 మేబీ ఆ కడాయికి సరిపడా ఈ మిరపకాయలు తీసి అందులో నూనెలో వేయించుకోవాలన్నమాట. అండ్ అప్పుడప్పుడు ఈ నూనెలో వేగుతున్న మిర్చిలు ఉన్నాయి కదా, అవి మెల్లిగా బ్రౌనిష్ అయ్యే వరకు, అంటే లైట్ బ్రౌనిష్, కానీ మీకు తెలుస్తుంది మిర్చి బజ్జీల్లో ఆల్రెడీ ఏ కలర్లో ఉంటే తెలుస్తుంది కదా, అంటే బ్రౌనిష్ అనుకోండి. ఇలా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకొని ఇలా మనం సపరేట్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన బజ్జీలు రెడీ. వీటిలో మంచి ఉల్లిపాయలు, నిమ్మకాయ ఎలా పిండుకొని తింటుంటే ఉంటుంది మజ్జా. సూపర్, ఎంజాయ్.